సుప్రీంకోర్టు రిజిస్టర్ పై లోతైన విచారణ జరగాలని సిజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోర్టులో జరిగిన ఒక పరిణామం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అవసరమైతే రిజిస్ట్రీ పనితీరుపై లోతైన విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు. అసలు ఏం జరిగింది అంటే, ఒక పిటిషన్ ని ఇప్పటికే 3 న్యాయమూర్తుల బెంచ్ తిరస్కరించింది. కానీ ఆ పిటిషన్ తర్వాత మరో బెంచ్ ముందు లిస్టింగ్ కావడం సిజేఐ దృష్టికి వచ్చింది. ఇది సాధారణ ప్రక్రియకు విరుద్ధంగా కనిపించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రిజిస్టర్ పై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాల్సి వస్తే, 20-30 ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జడ్జిల తాత్కాలికం, మేము శాశ్వతం అనే భావనతో వ్యవస్థను ప్రభావితం చేయడం సరైంది కాదని సూచించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, క్రమబద్ధత అత్యంత అవసరమని హైలైట్ చేశారు. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ చాలా కీలకం. ఏ బెంచ్ ముందు కేసు వస్తుందో అదే తీర్పు దిశను ప్రభావితం చేయొచ్చు. రిజిస్ట్రీ స్వతంత్రంగా కాకుండా నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలి అనే సందేశం ఉంది. న్యాయ వ్యవస్థలో బాధ్యతాయుత వ్యవహారం పెంచడానికి ఈ వ్యాఖ్యలు ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. తాను పదవి వీడేలోపు ఈ సమస్యను సరిచేయకపోతే తన బాధ్యతను నిర్వర్తించలేదనే భావన కలుగుతుందని తెలిపారు.